కమలా స్నానానికి నీళ్లు పెట్టు. పెడుతున్నా ఎంత ఎర్లీగా లేచిన నీళ్లు పట్టుకునేసరికి 9 అయిపోతుంది. అమ్మా పెన్లో ఇంకు పోసావా? పోసాను. కమలా టిఫిన్ రెడీయా? పెడుతున్నా. కమలా ఇంకో దోశ పట్రా. వస్తున్నా. ఏయ్ జరుగు. నువ్వు తప్పుకో. అరే తప్పుకో. జరుగు. అద్దాం నదలవా? వెళ్ళేది ట్యాంక్ బండ్కా కాలేజ్కా? అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు, ఎగ్జామ్. నీలాగేం కాదు, మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను. కాసేపు ఆగు, ఆ అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ. తప్పుకో. ఏయ్ నేను కూడా అదే చెప్పేది. తప్పుకో. నువ్వు తప్పుకో ముందు. నీ మొహానికి ఇంక చాలే. ఏంటే తక్కువ నా ముఖానికి? మీసు ఒకటి తక్కువ. కరెక్ట్ గా చెప్పావు. అమ్మా నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు. చూడు బాగుంది కదా. అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా? ఇంకా బాగుంటుంది. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మొదలు 9 నిమిషాలు కూడా కుదురుకోవడం చూడలేదురా మిమ్మల్ని. యథా పేరెంట్స్ తదా చిల్డ్రన్. చూడు నవ్విడు పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న? ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కావాలి పిల్లవని. అవునాయినా మనిద్దరం కలిసే పుట్టాం, కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడివి. ఏంటమ్మా నువ్వు? ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలు ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. కరెక్ట్. డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అనుంటాడు. పొట్టలో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను. లేకపోతే ముందు మనమే బయటికి రావాలి. అవునవును. అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే. కావాలంటే నువ్వే నన్ను అన్నయ్యను పిలు. తప్పకా. ఏమి మీనాక్షి, దేవుడికి నైవేద్యం పెట్టవా? అవతల పరీక్ష టైం అయిపోతుంది. దేవుడా నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను. ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు. తమ్ముడు కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా. అయ్యో నానా చూడు. ఏంటమ్మా? ఇదిగో. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భక్తులారా, మూఢనమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి, పైకొస్తారు. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్. అటెన్షన్ కాదు సార్, టెన్షన్ తో చూస్తున్నా. తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం. కూర్చా. ఒక వికెట్ అవుట్. రై మసు పండరా. రే నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? నా మొహం చూస్తావేరా? రాసుకో. తెగ చదివావు కదే, రాయ్. రాస్తాం. అమ్మని ఎంత జరికిచ్చావే. ఎందుకు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీరా, ఈ ఒక్క సబ్జెక్ట్లోనే మిగతావన్నీ నేనే రాశాను రా. సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు. ఎక్కడా ఏది? ఏంట్రా ఇది? నాది కాదు సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు నాడు. అరే పదా సార్, నాకేం తెలియదు సార్. పదా ముందు. సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. మరి గైడ్ చూసి రాస్తున్నావా? థ్యాంక్ యూ.
transferring the data and the new files. Let me get the feedback on my cool eyes so that I can write all the things that I see. All you gotta do is come on, copy and let me copy and let me do all the things right here. Copy and let me copy and let me do all the things right now. Come on. ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మెడ్రాస్ అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసు వంకే చూసి రాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు. టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్ టైం ఉంది. సరే రాద్దాం. ఆ పెన్ ఇవ్వండి. పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు. ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్ అడిషనల్. అడిషనల్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చెళ్ళు. ఆ ఛాన్స్ లేదులేండి. సార్ ఏంటా ఖలాస్. 7 questions, 3 hours, సింగిల్ హ్యాండ్, సింగిల్ పెన్, ఫటాఫట్. 3 hours కాదు, హాఫ్ అన్ అవర్. ఓ, వెరీ నైస్ బాయ్. ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా? శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి. బాస్ ఏంటది? ఏంటా ఇది? సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఈ దెబ్బతో మా ఆఫీస్లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్లో పనుండి బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులిస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్సేనా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు. అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలుతున్నాడు గమనుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. చ, అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ డుమ్ డుమ్, పి 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 డుమ్ డుమ్ డుమ్, పి 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 డుమ్ డుమ్ డుమ్. పి. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు. లే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవాద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి, అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లల ఏంట్రావు గారు, మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లోనే ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను.
ప్రపంచంలో మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా ఈ హైదరాబాద్ మనదే. So let's enjoy. This girl's gonna rock this town. హలో, ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నదెంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేట్ అమ్మా. Hey girls, it's okay, come. Yay! You see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఏ ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. Shh. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే, వెంటనే తిరిగి చూడండి. ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? వావ్, అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు, ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు గానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు. ఏ రూపా, అటు చూడు. ఈ అమ్మాయి ఎవరో గట్టిదే, మరి నిన్నే చేసి చేయించింది, ఫైనల్ గా తురుమంది. ఎక్కడికి పోద్దే? ఏదో రోజు దొరకపోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలో వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది, చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు, జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా. అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడు ఎదిరిపాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే. ఇదేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ, చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అదేటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు. అప్పుడు పోడుగా అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మాగారు, గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. వీళ్ళంతా వచ్చినారు కదా. మోటార్ అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 రండి. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, అల్లుడు గారు ఎక్కడమ్మా, కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆహా. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య, ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడత్తా. అట్టనా? అయ్యో,
అత్తయ్య, మీరు ఆగండి. ఆగండి, అత్తయ్య. ఆగండి. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది, బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, బాలా జాగ్రత్త. అరవిరకాడి ఉనకే వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్ను చెప్పచ్చు కదా. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి, అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపే. తమాషాలొద్దు, కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకు రౌడీవి, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్లు వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు అప్ చెప్పు. వదిలేకు అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో, దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా? నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. ఆ అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో అయిపోయావు పో. ఓ గాడ్, ఓ నో. అయ్యో. నాగలి ఎవరికే ఏంటిది? నేను బతికే ఉన్నాను. అలాంటి మాట్లాడకే. అయ్యో తాయి, అయ్యో మామలే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపానికి కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్లెస్ ఫెలో. అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చానా? యూస్లెస్ ఫెలో.
useless fellow. ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు మూయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు, లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. ముయ్యి కళ్ళు. రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి ఓ మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈగలు దూరిపోతాయి. హైదరాబాద్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది, దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. ముద్దు ముద్దు ముందు ముందు. రూపా లేరా నాయనారు. ఏమిటలా చెవి దగ్గర మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడి మీద లగ్నం చేయి. కలువై. నీకేమైంది నాన్న? నన్ను అది గుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 రూపా. ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మొగ వ్యధ గుంతులాగే ఉంది. పద. అటు కాదు ఇటు. ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా కాదు. మరి ఆ గొంతు ఆ గొంతుగాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానిక, ఆ గొంతుగాని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే? తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా రూపా రూపా, ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో. రూపా కొనిట్లో మునిగిపోయిందా? ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏవి? ఇట్రా ఇడ్జావు ఇడ్జావు, ముందా గొలిసితే గొలిసి.
మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు. మళ్ళీ మునగల నాన్న వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమేనేమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు సచ్చావు యూస్లెస్ ఫెలో. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి. పద. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి. దేనికి ఎవరికీ భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. గీతా 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 రా గీతా, వచ్చాయి. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీతా. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీతా. రా గీతా రా.